మీకోటి తెలుసా? ఒక ముత్యము నొప్పితో పుట్టిందని తెలుసా? ఆయిస్టర్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గుల్లలు అంటారు. ఒక ఇసుకరేణు కానీ, ఒక పురుగు కానీ, ఒక పారాసైట్ కానీ ఈ ఆయిస్టర్ ఈ గుల్లలోకి ప్రవేశించినప్పుడు ఆ ఆయిస్టర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటిదని అంటే బాధ కాదు, కన్నీరు కాదు, ఏంటి జీవితం కాదు, కానీ తను తాను కాపాడుకోవడానికి ఒక మెరిసేటి పదార్థాన్ని నేకర్ అనే ఆ ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తుందంట. ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఏదైతే చికాకు పెడుతుందో, ఏదైతే దాని లోపలికి ప్రవేశించిందో దాన్ని లేయర్స్గా కప్పి, ఆ కప్పినది నెలల తరబడి దాని ఆ ప్రొసీజర్ ఒక ముత్యంగా మారుస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ఈరోజు మన జీవితాలు కూడా చికాకు పెట్టే మాటలు, మనుష్యులు, ఎన్నో భయంకరమైన పోరాటాలు, వేదనలు ఉన్నాయేమో, కానీ ఆ పోరాటాలు చూసి బెదిరిపోవడం కాదు, కానీ ఈ గుల్లలాగా, ఈ ఆయిస్టర్ లాగా దీని నుండి నేను ఏం బయటికి తీసుకురాగలుగుతాను? ఒక ముత్యం తెస్తున్నారా? లేకపోతే ఇంకా నాకొద్దు ఈ జీవితం, ఇంకా నాకొద్దు ఈ వేదన అని అంటున్నారా? ఎంత నొప్పో అంత విలువ అంట. ఒక గుల్లలోకి, ఒక ఆయిస్టర్లోకి ఒక 7 విరుద్ధమైన పదార్థాలు వచ్చినాయి అనుకోండి, ఆ విరుద్ధమైన పదార్థాలు ముత్యంగా మారుస్తుందంట ఈ గుల్ల. అంటే ఎన్ని మారుస్తుందో అంత విలువ. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్ని దెబ్బల్లో, ఎన్ని వేదనలో, ఎన్ని శోధనలో, ఎన్ని బాధల్లో మనకంత విలువ. హౌ కెన్ యూ టెల్ అ పర్సన్ ఇస్ వాల్యుబుల్? బై ద నంబర్ ఆఫ్ ఎనిమీస్, బై ద నంబర్ ఆఫ్ అటాక్స్ దట్ హీ హ్యాస్. ఒక విలువ లేని వ్యక్తులకి దాడులు ఉండవు, ఒక విలువ లేని వ్యక్తికి బెదిరింపులు ఉండదు, ఒక విలువ లేని వ్యక్తికి హింసలు ఉండవండి. నాకెందుకు ఈ దాడులు అంటే మీరు విలువైన వారు కాబట్టి, మీలో నుండి విలువైనది రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. యోసేపు అంటాడు, మీరు కీడును ఉద్దేశించారు కానీ దేవుడు అది మేలుగా మార్చాడని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. మీరు సంతోషించగలుగుతారా? మీలో నుండి విలువైన పాఠాలు రాగలుగుతాయా? మీ జీవితం బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారని నమ్ముతున్నారా? మీ జీవితంలో ఎటువంటి కీడు జరిగిందో అది దేవుడు సాక్ష్యంగా మారుస్తాడని నమ్ముతున్నారా? అవన్నీ చేస్తాడండి దేవుడు. ఎప్పుడు అని అంటే నాకు వద్దు కాదు, దీని నుండి నేను ఏం నేర్చుకోగలుగుతానయ్యా, దీని నుండి నేను ఇంకా జ్ఞానంగా ఎలాగా నడుచుకోగలుగుతాను. రిమెంబర్, ద మోర్ యు ఆర్ అటాక్డ్, ద మోర్ యు ఆర్ వాల్యుబుల్. గాడ్ బ్లెస్ యూ.